మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం అండోయ్. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? ఈరోజు పొద్దున్నే వీడియో ఇది. చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాయంత్రమే ఊడ్చి కల్లాపుజల్లి ముగ్గేస్తున్నాను. కానీ నిన్న తోటకెళ్ళి వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. ఒంట్లో స్టామినా కూడా అయిపోయింది. అందుకని నిన్న సాయంత్రం ఊడ్చి కల్లాపు చల్లలేదు. ఈ రోజు పొద్దున కూడా చల్లుతున్నాను. ఇంట్లో కాఫీ పొడి నిండుకుంది. రాత్రి వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. ఇక అప్పుడు పోయి ఏం తెస్తాలే అని కాఫీ పొడి తేలేదు. ఇక పొద్దున్నే బండి తీసారా, ముందంజ మీదే ఉంటాడండి మా వారు. బండి తీస్తే చాలు వాడిని తీసుకెళ్ళాలని ఓ గోల్ చేసిద్ది. బండిని అస్సలు కదలనియ్యదు. ఇక ఏం చేస్తారు, బండి మీద ఎక్కించుకొని కాఫీ పొడం కోసం వెళ్ళారనమాట. మా పిల్లలు చిన్నప్పుడైనా ఇంతగా తిప్పలేదండి. మా పిల్లలు చిన్నప్పుడు మా వారికి కాలు మడత పెట్టే టైం కూడా ఉండే కాదు. ఎప్పుడూ అసలు ఆ పిల్లల్ని బండి మీద తిప్పిన వాళ్ళే కాదు. కానీ ఈరోజు ఆ భాగ్యం లియోగాడికి దక్కిందనమాట. ఇక నిన్న వేణుగాడు ఫోన్ చేసి, అదేనండి అక్క వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి, అమ్మ ధనుర్మాసం ముగ్గులు వేస్తున్నావా, చాలామంది ధనుర్మాసం ముగ్గులు వేస్తున్నారు, నువ్వు వేస్తున్నావా అని అడిగింది. ఓ ఎందుకు వేయట్లేదు, నాకు అన్ని మాసం ముగ్గులు వచ్చు. కార్తీక మాసం ముగ్గులు, శ్రావణ మాసం ముగ్గులు, ధనుర్మాసం ముగ్గులు, అన్ని ముగ్గులు ఇవే. చెట్లు, పూలు, కాయలు. మనకంత సీన్ లేదు. అయ్యో సారీ అండి, మనకు కాదు, నాకంత సీన్ లేదు. ముగ్గుల విషయంలో నాతో మిమ్మల్ని పోల్చుకోకూడదు. ఎందుకంటే మీ అందరికీ ముగ్గులు మంచిగానే వచ్చు. నాకు మాత్రం ఎప్పుడు చూడు ఈ పూలు కాయలు ఇంతే. ఇక గన్నేరు పూల చెట్టు చూడండి, పూలు ఎన్ని పూసిందో. ఈ చెట్టు కింద మండలు నరికేసేటప్పుడు మా వారు అన్నారు, పూలు పూసే మండల్ని నరికేస్తున్నావు అని. కానీ ఆ మండలు నరికేసిన తర్వాత కూడా పూలు మంచిగా పూస్తుంది. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా కోసుకెళ్తున్నారు. ఇదండి ఈరోజు పొద్దున్నే చిన్న వీడియో. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.